హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ లేదా యారీ డిజైన్ పేపర్స్, బుక్స్ కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 2 mm షుగర్ బీడ్స్, 3 mm చమ్కీ, 3 mm పర్ల్స్, 4 mm బంచ్ బీడ్స్, వీట్ షేప్లో ఉన్న బీడ్స్, రౌండ్ కలర్ రెడ్ కలర్ కుందన్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ కౌస్ లాగా ఉంది కదా, అక్కడ 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ టాప్ సైడ్లో అంటే పీక్ పాయింట్లో ఒక 4 mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా బార్డర్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత 4 mm బంచ్ బీడ్ మీద ఒక వీట్ షేప్లో ఉన్న బీడ్, 2 mm షుగర్ బీడ్ 3 times స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఒకసారి, లెఫ్ట్కి ఒకసారి, రైట్కి ఒకసారి ఒక 2 mm షుగర్ బీడ్, ఒక వీట్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 mm చమ్కి 4 2 mm షుగర్ బీడ్స్ని రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 mm షుగర్ బీడ్, ఒక 3 mm పర్ల్ని కూడా రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ మనం ప్రతి 4 mm బీడ్స్ మీద ఇదే విధంగా 3 times 2 mm షుగర్ బీడ్, వీట్ షేప్లో ఉన్న బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3 mm చమ్కి 4 2 mm షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ ఒక 2 mm షుగర్ బీడ్, ఒక 3 mm బంచ్ బీడ్ స్టిచ్ చేసుకుంటే స్మాల్ బుటీ వర్క్ రెడీ అయిపోతుంది. మిగతా ప్లేస్ అంతట్లో కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను జెరీ థ్రెడ్ యూజ్ చేసి చైన్ స్టిచ్ని బార్డర్ లాగా స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా మనము ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి రౌండ్ షేప్లో ఉన్న కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి బార్డర్ లాగా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. ఇలా గ్లూ పెట్టాము అంటే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకుంటే చాలా కాలం వరకు ఊడిపోకుండా ఉంటాయి. ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.